ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ఎంఈఓలు అబ్దుల్ సత్తార్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో ఉత్సాహం, శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా టీచర్స్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని పలువురు ఉపాధ్యాయులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. క్రికెట్ విభాగంలో పురుషులు, త్రోబాల్ పోటీల్లో మహిళలు పాల్గొని తమ తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ క్రీడాకారులు మాట్లాడుతూ రోజువారీ బోధనా కార్యక్రమాల ఒత్తిడి నుండి ఆట విడుపుగా ఏర్పాటు చేసిన క్రీడలతో ఆహ్లాదాన్ని పొందుతున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన ఉపాధ్యాయులు డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎంఈఓ అబ్దుల్ సత్తార్ తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుని బి అమూల్య, శివనాగమోహిని, వెంకట లక్ష్మమ్మ, సుబ్బలక్ష్మి, సయ్యద్ షబ్బీర్, సయ్యద్ ఆదిల్, ఆసిం పీరా, వీరనారాయణ, సునీల్ కుమార్, వేణుగోపాలాచారి, పీడీలు సుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్, బషీర్, సుశీల తదితరులు పాల్గొన్నారు. సుబ్బలక్ష్మి, నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ఖమ్మంలో పిఎస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయునిల యొక్క త్రోబాల్ కాంపిటీషన్ అనేది చాలా ఉత్సాహాన్ని కలిగజేసింది మాలో. యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి ముందన్న చాలా భయంగా అనిపించింది. వచ్చిన తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మాలో డెఫినెట్గా ఉత్సాహాన్ని అయితే నింపింది ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడం అనేది. చాలా ఆనందంగా అనిపించింది. మాకు అవకాశం కల్పించింది.